హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు అరటికాయ వేపుడు పెసరపప్పు చారు చేసి చూపిస్తానండి. మొన్న ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందా? పాత రోజుల్లో కాంబినేషన్ ఐటమ్స్ చేసుకునేవాళ్ళని. వాటిల్లో భాగంగా ఈరోజు ఇంకో కాంబినేషన్ ఐటమ్ మీకు చేసి చూపిస్తాను. మొన్న కూడా నేను మీకు ఒకసారి చెప్పాను, అరటికాయ వేపుడు పెసరపప్పు చారు చేసి చూపిస్తానని. అందుకే ఈ రోజున అరటికాయలు కోసుకుని అరటికాయ వేపుడు పెసరపప్పు చారు మంచి కాంబినేషను, మంచి టేస్టీ ఐటమ్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనల్ని కూడా అడుగుతున్నారు, అరటికాయతో రకరకాల కర్రీలు చేసి చూపించండి అంకుల్ గారు అని. అందుకని ఈరోజు నేను అరటికాయలు కోసి మీకు అరటికాయ వేపుడు పెసరపప్పు చారు చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, అరటికాయలు కోసేసుకుందాం. ఓకే. ఆరు అరటికాయలండి. ఈ విధంగా ముందు వెనక కోసేసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఈ అరటికాయలు 10-12 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఈలోపు మనం అరటికాయ వేపుడు కావాల్సినవన్నీ కోసి పెట్టుకుందాం. ఈ అరటికాయ వేపుడు కండి 2 ఉల్లిపాయలు, చిత్తగొట్టుకున్న 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలండి. ఇంతేనండి. ఈ అరటికాయ వేపుడికి ఇలా సింపుల్గా ఈ పదార్థాలు అయితే కరెక్ట్ సరిపోతాయి. ఉడికిపోయినాయండి, దింపేసుకుందాం. ఈ అరటికాయలు అన్నింటినీ తొక్క తీసిన తర్వాత ఒక సైజు ముక్కలుగా కోసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. అరటికాయ ముక్కలు కోసేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ధన్ ఫటాఫట్ సింపుల్గా అరటికాయ వేపుడు చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే. ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వవసరం లేదండి, కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ఈ మాత్రం కరివేపాకు వేసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2 నిమిషాలు కలుపుకొని అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ అరటికాయ ముక్కలు వేసుకోగానే ఒక 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఈ కారం ఉప్పు అంతా ముక్కలకి పట్టుకునే వరకు బాగా కలుపుకుందాం. ఈ అరటికాయ ముక్క అనేది కొంచెం చప్పదనం ఉంటుందండి. ఈ ఉప్పు అనేది మాత్రం ఇలా మనం కలిపేటప్పుడే కాస్త చూసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే. ఇంతేనండి. ఇవన్నీ వేశాక దీన్ని ఒక 5-6 నిమిషాలు ఇలా సన్న మంట మీద కలుపుకుంటూ ఉంటే ముక్క కనుక ఎక్కడన్నా పచ్చిదనం ఉన్నా కానీ చక్కగా మగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టుకొని మన అరటికాయ వేపుడు అనేది మంచి రుచిగా తయారైపోద్ది అన్నమాట. చూసారండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అరటికాయ వేపుడు రెడీ అండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని వేడి చేసుకుందామండి. పెసరపప్పు చారు చేయాలి కదండి. నీళ్లు వేడెక్కినాయండి. నేను 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఆ వేడి నీళ్ళలో వేసేసుకుందాం. ఇందులోనే 1 అర చెంచా పసుపు, 1 చెంచా నూనె వేసుకొని మూత పెట్టుకుని ఉడకనిద్దాం.
మూత తీసి చూద్దామండి. పప్పు సగం ఉడుకుంటుంది. పప్పు సగం ఉడికిందండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కోసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, అలాగే కోసి పెట్టుకున్న ఒక టమాటా, ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నాది కట్టెల పొయ్యి కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నానండి. మీరు కుక్కర్కి వేసుకునే వాళ్ళు ఒక గ్లాసు పెసరపప్పు బాగా కడుక్కొని 3 గ్లాసులు నీళ్లు పోసుకొని, అర చెంచా పసుపు, 1 చెంచా నూనె వేసుకుని, నేను కోసుకున్న ఇందులో వేసాను కదా, అవి కూడా మొత్తం మీరు అందులో వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్లు వస్తే దింపి కింద పెట్టండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకే. పప్పు ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని దింపేసుకుని పప్పు గుత్తితో మెత్తగా ఒకసారి అలా రుబ్బుకుందాం. ఇలా రుబ్బుకున్నాక నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు అండి, అది కూడా వేసేసుకుని వెంటనే రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం కూడా వేసుకుని మన చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. కొంచెం చిక్కగా ఉన్నట్టుందండి, నాకైతే కొంచెం లూజ్గా ఉండాలి, అందుకనే కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. మీ చిక్కదనాన్ని సరిపడా మీరు చూసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మరగబెట్టుకోండి. ఇది బాగా అంటే బాగా మరగాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం. పెసరపప్పు చారు అనేది ఇలాగే ఉండాలండి. చూశారు కదా, నాకైతే ఎలా ఉంటేనే ఇష్టము. మీకు కొంచెం చిక్కగా ఉండాలంటే నీళ్లు తక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దింపేసుకుని తాలింపు వేసేసుకుందాం. వేడి వేడి పెసరపప్పు చారు రెడీ అండి. ఇప్పుడు దీన్ని దింపేసుకుని అరిటాకులో అన్నం వడ్డించుకుని అరటికాయ వేపుడుతో వేడి వేడి పెసరపప్పు చారుతో ఒక కుమ్ము గుమ్మేద్దాం. ఆహా, వేడి వేడి పెసరపప్పు చారు, పక్కనే అరటికాయ వేపుడండి. అబ్బో, చెయ్యి కాలిపోతుందండి. అబ్బా, కమ్మగా ఉందండి. ఈ పెసరపప్పు చారుకి వేడివేడిగా తింటున్నాం కదా, ఇదిగో ఇలా అరటికాయ ముక్కలు ఇలా పెట్టుకుని ముద్దలు లేపితే ఉంటుందండి సోకు. అబ్బా, తిరుగు లేని కాంబినేషన్ ఇది, అంత సూపర్గా ఉంటుంది. జమారే, సూపర్ టేస్ట్ ఉంది. ఇలా తినాలి పప్పుచారు. చూసారా, ఇదిగో చూడండి, ఇలా ఏళ్ళమ్మటే అలా కారుతా ఉండాల. నోటి నిండా మాత్రం చారు ఎక్కువ ఉండాలి. మధ్య మధ్యలో ఈ అరటికాయ వేపుడిని ఇలా పంపించేస్తాం నోట్లోకి. సూపర్. ఈ కాంబినేషన్లో ఇలా తింటుంటే స్వర్గం. మిరపకాయ రామ్మా. ఆహా, అలా ఉండి నువ్వు చెప్తాను. ఇప్పుడు
ఆహా. మనం ఎప్పుడు కందిపప్పుతో చేసుకుంటామండి, కానీ ఈ పెసరపప్పు చారు కూడా అప్పుడప్పుడు చేసుకుంటే మంచి సలవ, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దీనికి ఇలా చారు చేసుకుని వేడివేడి చారులోకి ఇలా స్టప్ కింద ఏదన్నా కూరగాయ ఇలా వేపుడు చేసుకుని తింటే అసలు ఆ రుచి చెప్పలేమండి. ఆ కాంబినేషన్ అంత బాగుంటుంది. ఏదైనా చేసుకోవచ్చు ఇందులోకి, కానీ అప్పుడప్పుడు పెసరపప్పు చారు మాత్రం తప్పనిసరిగా చేసుకుని కమ్మగా ఇలా తినండి అన్నమాట. ఓకే, మధ్యాహ్నం భోజనం చాలా తృప్తిగా తిన్నానండి. మీరు కూడా ఇలాగ చేసుకొని తృప్తికరంగా తినండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.